ప్రపంచం ఇప్పుడు మరో వినాశనకరమైన యుద్ధం అంచున నిలబడి ఉందా? రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ ప్రాణాలకే ముప్పు వాటిల్లిందా? ఇటీవల జరిగిన ఒక సంఘటన ఇప్పుడు అగ్రరాజ్యాల్ని సైతం వణికించేస్తోంది. పుతిన్ ఉంటున్న అత్యంత సురక్షితమైన నివాసంపై ఏకంగా 91 డ్రోన్లతో ఉక్రెయిన్ దాడికి పాల్పడింది. ఇది ఒక సాధారణ దాడి కాదు. పుతిన్ని అంతమొందించడానికి జరిగిన అసాసినేషన్ ప్లాన్ అని రష్యా నిప్పులు చెరుగుతోంది. ఈ వార్త బయటికి రాగానే భారత ప్రధాని మోడీ సైతం ట్విట్టర్ వేదికగా తన ఆందోళన వ్యక్తం చేశారు. అసలేం జరుగుతోంది? ఒకవైపు శాంతి చర్చలు జరుగుతుంటే మరోవైపు ఈ స్థాయి దాడులు ఎందుకు జరుగుతున్నాయి? పుతిన్ ఇంటిపై దాడి జరిగితే రష్యా స్పందన ఎలా ఉంటుంది? డెడ్ హ్యాండ్ అంటే ఏంటి? వీటన్నిటి గురించి ఈ వీడియోలో మనం పూర్తి వివరంగా మాట్లాడుకుందాం. వీడియోని చివరి వరకు చూడండి, ఎందుకంటే ఇది మీ ఊహకందని ఒక పెద్ద పొలిటికల్ థ్రిల్లర్. శ్రీ రాఘవేంద్ర జ్యోతిషాలయం శ్రీ ఎంకే శాస్త్రి గారు ప్రముఖ జ్యోతిష్యులు. స్త్రీ పురుష వశీకరణం 100% గ్యారంటీ. భర్తను పరస్త్రీ వ్యామోహం నుండి విడిపించడానికి, భార్యను పరపురుష సహవాసం నుంచి విడిపించడానికి, మీరిష్టపడ్డవారు మీ నుంచి దూరమై ఉంటే స్త్రీ వశీకరణ, పురుష వశీకరణం, ప్రేమ సమస్య, ప్రేమ వివాహం, అత్తాకోడళ్ల సమస్యలు, భార్యాభర్తల కలహాలు, లైంగిక సమస్య, సంతాన సమస్య, ఇంకా మీకెటువంటి సమస్యలున్నా దైవ శక్తి పూజలు చేసి పరిహారం చేయగలరు. ఈ రోజే సంప్రదించండి. ఫ్రెండ్స్, ఈ స్టోరీలో మొదటి ట్విస్ట్ ఏంటంటే ఈ దాడులు ఎప్పుడు జరిగాయి అనేది. మొన్న ఆదివారం ఫ్లోరిడాలో డొనాల్డ్ ట్రంప్ మరియు ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ ఇద్దరూ కలిసి ఒక ప్రైవేట్ రిసార్ట్లో గంటల కొద్దీ చర్చలు జరిపారు. ఈ యుద్ధాన్ని ఎలా ఆపాలి, శాంతిని ఎలా తీసుకురావాలి అనే దానిపై దాదాపు 95% చర్చలు సఫలమయ్యాయని ట్రంప్ ప్రకటించారు. కానీ సరిగ్గా అదే సమయంలో రష్యా తన కింజల్ అనే హైపర్సోనిక్ మిసైళ్లతో ఉక్రెయిన్ రాజధాని కీవ్పై భీకర దాడి చేసింది. పెద్ద పెద్ద బిల్డింగ్స్ కూలిపోతున్న దృశ్యాలు చూస్తుంటే యుద్ధం ఆగే సూచనలే కనిపించడం లేదు. దీనికి ప్రతీకారంగానే ఉక్రెయిన్ ఏకంగా పుతిన్ ఇంటిపై లాంగ్ రేంజ్ డ్రోన్లతో విరుచుకుపడింది. శాంతి చర్చలు జరుగుతున్నప్పుడు ఇలాంటి దాడులు ఎందుకు జరుగుతాయో తెలుసా? ఇది ఒక సైకలాజికల్ వార్. రష్యా దాడి చేస్తే జెలెన్స్కీ బలహీనుడిలా కనిపిస్తాడు. అందుకే తాను కూడా తక్కువ తినలేదని నిరూపించుకోవడానికి జెలెన్స్కీ పుతిన్ ఇంటినే టార్గెట్ చేశాడు అనేది విశ్లేషకుల అభిప్రాయం. రష్యాలో పుతిన్కి చాలా ఇళ్లున్నాయి, కానీ ఆయనకు అత్యంత ఇష్టమైనది, సురక్షితమైనది వాల్దై హౌస్. ఇది మాస్కో మరియు సెయింట్ పీటర్స్బర్గ్ మధ్య ఉన్న నవోగోడ్ ఓబ్లాస్ట్ అనే ప్రాంతంలో ఉంది. వాల్దై నేషనల్ పార్క్ లోపల 40 హెక్టార్ల విస్తీర్ణంలో ఈ నివాసం ఉంటుంది. 3 వైపులా నీరు, ఒకవైపు అత్యంత కట్టుదిట్టమైన ఫెన్సింగ్. రష్యా ఆర్మీకి చెందిన స్పెషల్ ఫోర్సెస్ ఇక్కడ 24 గంటలు కాపలా ఉంటాయి. పుతిన్ సాధారణంగా వీకెండ్స్ ఇక్కడే గడుపుతారు. అందుకే ఉక్రెయిన్ ఈ ఇంటిని టార్గెట్ చేసింది. ఈ ఇంటి రక్షణ కోసం రష్యా ప్రభుత్వం 6 ప్యాంటసీర్ S-1 ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్స్ని అక్కడ మోహరించింది. నిన్న రాత్రి జరిగిన దాడిలో 90కి పైగా లాంగ్ రేంజ్ డ్రోన్లు ఈ ఇంటిపైన దూసుకొచ్చాయి. కానీ రష్యా ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ వాటిని గాల్లోనే ఇంటరప్ట్ చేసి ధ్వంసం చేసింది. పుతిన్కి ఏమీ కాలేదు, కానీ రష్యా మాత్రం దీన్ని ఒక ఉగ్రదాడిగా పరిగణిస్తోంది. ఈ వార్త తెలిసిన వెంటనే ప్రపంచ నాయకులు ఉలిక్కిపడ్డారు. భారత ప్రధాని నరేంద్ర మోడీ వెంటనే స్పందిస్తూ, మేము తీవ్ర ఆందోళన చెందుతున్నాం. శాంతి చర్చలు జరుగుతున్న సమయంలో ఇలాంటి దాడులు చర్చలను అడ్డుకుంటాయి. ఒక దేశ నాయకుడిని లక్ష్యంగా చేసుకోవడం సరైన పద్ధతి కాదు అని అర్థం వచ్చేలా ట్వీట్ చేశారు. అటు అమెరికాలో ట్రంప్ కూడా తీవ్రంగా స్పందించారు. పుతిన్ స్వయంగా ట్రంప్కు ఫోన్ చేసి జరిగిన విషయాన్ని వివరించారు. దానికి ట్రంప్ సమాధానమిస్తూ, ఐఎమ్ వెరీ డిసప్పాయింటెడ్, దిస్ ఈజ్ స్టూపిడ్ అని జెలెన్స్కీ తీరుపై అసహనం వ్యక్తం చేశారు. నిజానికి యుద్ధాన్ని ఆపడానికి ట్రంప్ ఎంతో ప్రయత్నిస్తుంటే ఇలాంటి దాడులు నిప్పులో నెయ్యి పోసినట్టు అవుతాయని ట్రంప్ భయం. ఇంత జరుగుతున్నా జెలెన్స్కీ మాత్రం దీన్ని పూర్తిగా ఖండిస్తున్నారు. మేమెలాంటి నివాసాలపై దాడులు చేయలేదు. ఇది రష్యా ఆడుతున్న నాటకం. యుద్ధాన్ని మరింత తీవ్రం చేయడానికి, ఉక్రెయిన్లోని ప్రభుత్వ భవనాల్ని కూల్చేయడానికి పుతిన్ ఇలాంటి ఫేక్ వార్తలు సృష్టిస్తున్నారు అని జెలెన్స్కీ అంటున్నారు. రష్యాకు యుద్ధం ఆగిపోవడం ఇష్టం లేదని, అందుకే ఇలాంటి డ్రామాలు ఆడుతోందని ఉక్రెయిన్ వాదన. ఇక్కడ మనం ఒక అత్యంత భయంకరమైన విషయం గురించి మాట్లాడుకోవాలి. అదే రష్యా యొక్క డెడ్ హ్యాండ్ అంటే పెరిమీటర్ సిస్టమ్. ఒకవేళ పుతిన్ మీద జరిగిన దాడి సఫలమై ఆయన చనిపోతే ఏం జరుగుతుందో తెలుసా? కోల్డ్ వార్ సమయంలో సోవియట్ యూనియన్ ఒక ఆటోమేటిక్ న్యూక్లియర్ సిస్టమ్ని తయారు చేసింది. రష్యాలోని కీలక నాయకులు, ఆర్మీ చీఫ్స్ అందరూ చనిపోయినా ఈ సిస్టమ్ తనంతట తానుగా యాక్టివేట్ అవుతుంది. ఇది ఎక్కడుందో ఎవరికీ తెలీదు. కానీ ఇది యాక్టివేట్ అయితే శత్రు దేశాలపైకి వందలాది అణుక్షిపణులు ఆటోమేటిక్గా ఫైర్ అవుతాయి. అంటే రష్యా సర్వనాశనమైన తన శత్రువులను కూడా వదలదు అన్నమాట. అందుకే పుతిన్ జోలికి వెళ్లడం అంటే ప్రపంచ నాశనాన్ని కోరుకోవడమే అని నిపుణులు హెచ్చరిస్తూ ఉంటారు. ఇక్కడ ప్రతి ఒక్కరికి ఒక స్వార్థం ఉంది. ఫ్రాన్స్, జర్మనీ, బ్రిటన్ వంటి దేశాలకి ఈ యుద్ధం ఇప్పుడు ఆగిపోవడం ఇష్టం లేదు. ఎందుకంటే ట్రంప్ ప్లాన్ ప్రకారం యుద్ధం ఆగితే రష్యా ఆక్రమించిన భూభాగాలు రష్యాకే ఉండిపోతాయి. ఇది పుతిన్ సాధించిన విజయం అవుతుంది.
పుతిన్ గెలిస్తే రేపు పోలాండ్, బాల్టిక్ దేశాలను కూడా ఆక్రమిస్తాడని వారి భయం. పుతిన్ యాంగిల్లో రష్యా ప్రజల ముందు తాను ఓడిపోయినట్టు కనిపించకూడదు. 4 ఏళ్లుగా యుద్ధం చేసి వేల కోట్లు ఖర్చు పెట్టి ఏమీ గెలవకుండా ఇంటికి వెళితే పుతిన్ ఇమేజ్ డ్యామేజ్ అవుతుంది. అందుకే ఆయనకు కనీసం కొంత భూభాగమైనా కావాలి. ట్రంప్ యాంగిల్లో ఆయనకు కేవలం ఒక క్రెడిట్ కావాలి. నేను రాగానే యుద్ధాన్ని ఆపేశానని ప్రపంచానికి చెప్పుకోవాలి. అలాగే యుద్ధం తర్వాత ఉక్రెయిన్ పునర్నిర్మాణ పనుల్లో అమెరికా కంపెనీలకి కాంట్రాక్టులు రావాలని ఆయన ప్లాన్. జెలెన్స్కీ యాంగిల్లో ఉక్రెయిన్ ఒక పావు మాత్రమే. యూరప్ దేశాలు చెప్పినట్టు ఆయన వినాలి. ఒక పక్క శాంతి కావాలంటున్నా మరో పక్క తన దేశ భూభాగాన్ని వదులుకోవడానికి ఆయన సిద్ధంగా లేరు. చరిత్రలో ఒక దేశ నాయకుడిని చంపడం వల్లనే మొదటి ప్రపంచ యుద్ధం మొదలైంది. అంటే ఆర్చ్ డ్యూక్ ఫ్రాంజ్ ఫెర్డినాండ్ హత్యతో. ఇప్పుడు పుతిన్ని చంపడానికి ప్రయత్నించడం అంటే నేరుగా 3వ ప్రపంచ యుద్ధాన్ని ఆహ్వానించడమే. అందుకే మోడీ గారు అంత సీరియస్గా స్పందించారు. టోమహాక్ మిసైల్ వివాదం. జెలెన్స్కీ అమెరికాని 1600 కిలోమీటర్ల దూరంలో ఉన్న లక్ష్యాల్ని ఛేదించే టోమహాక్ మిసైల్స్ కావాలని కోరారు. కానీ ట్రంప్ వాటిని ఇవ్వడానికి నిరాకరించారు. ఇప్పుడు పుతిన్ ఇంటిపై దాడి జరిగిన తర్వాత ట్రంప్ మరింత కఠినంగా మారారు. ఉక్రెయిన్కు ఇలాంటి ఆయుధాలు ఇస్తే వారు రష్యాని రెచ్చగొట్టి అమెరికాను కూడా యుద్ధంలోకి లాగుతారని ట్రంప్ భయం. రష్యా పార్లమెంట్ అంటే స్టేట్ డ్యూమా సభ్యులు ఏమంటున్నారంటే ఈ దాడి వెనుక యూరోపియన్ మాస్టర్స్ అంటే జర్మనీ, ఫ్రాన్స్ హస్తం ఉంది. వారు ట్రంప్ శాంతి ప్రయత్నాన్ని చెడగొట్టడానికి జెలెన్స్కీని ఉసుగొలుపుతున్నారు. ఇది నిజమైతే రష్యా తన ప్రతిదాడిని కేవలం ఉక్రెయిన్కే పరిమితం చేయకపోవచ్చు. మనం ఇందాక ట్రంప్ పీస్ ప్లాన్ గురించి మాట్లాడుకున్నాం కదా, అందులో ఉన్న ఒక ఆసక్తికరమైన పాయింట్ గురించి ఇప్పుడు తెలుసుకుందాం. ట్రంప్ ప్రపోజ్ చేసిన ఈ ప్లాన్లో ఉక్రెయిన్కు 15 ఏళ్ల పాటు సెక్యూరిటీ గ్యారంటీ ఇస్తామని అమెరికా హామీ ఇచ్చింది. అంటే వచ్చే 15 ఏళ్ల వరకు ఉక్రెయిన్ జోలికి రష్యా రాకుండా అమెరికా చూసుకుంటుంది. కానీ జెలెన్స్కీ దీనికి సస్యమీరా అంటున్నారు. ఆయన డిమాండ్ ఏంటంటే మాకు 15 ఏళ్లు కాదు, కనీసం 50 ఏళ్ల పాటు సెక్యూరిటీ గ్యారంటీ కావాలి అని కౌంటర్ ఇచ్చారు. దీని వెనుకున్న అసలు భయం ఏంటంటే 15 ఏళ్లు అనేది రష్యాకు చాలా తక్కువ సమయం. ఈ 15 ఏళ్లలో రష్యా మళ్లీ తన ఆర్థిక వ్యవస్థని పుంజుకుని తన ఆయుధ సంపత్తిని పెంచుకుని ఆ తర్వాత మళ్లీ ఉక్రెయిన్పై దాడి చేయదని గ్యారంటీ ఏంటి? అందుకే జెలెన్స్కీ ఒక దీర్ఘకాలిక భరోసా కోరుకుంటున్నారు. అయితే ట్రంప్ మాత్రం అప్పటి వరకు నేనుంటానో లేదో తెలీదు, ప్రస్తుతానికి ఇది చాలు అనే ధోరణిలో ఉన్నారు. చాలామంది అడుగుతుంటారు జెలెన్స్కీ ఆ భూభాగాల్ని రష్యాకిచ్చేసి యుద్ధం ఆపేయచ్చు కదా అని. కానీ ఇక్కడే ఒక లీగల్ చిక్కుంది. ఉక్రెయిన్ రాజ్యాంగం ప్రకారం దేశంలోని ఏ ఒక్క అంగుళం భూమిని కూడా వేరే దేశానికి బదిలీ చేసే అధికారం అధ్యక్షుడికి లేదు. ఒకవేళ జెలెన్స్కీ కనుక డాన్బాస్ లేదా క్రైమియాని రష్యాకు రాసిస్తే అది రాజ్యాంగ ఉల్లంఘన అవుతుంది. రేపు యుద్ధం ఆగిపోయిన తర్వాత ఉక్రెయిన్ ప్రజలే జెలెన్స్కీని దేశద్రోహిగా ముద్రవేసే ప్రమాదం ఉంది. అందుకే ఆయన శాంతికి నేను సిద్ధం, కానీ భూములిచ్చే ప్రసక్తి లేదు అని తెగేసి చెప్తున్నారు. మనం ఇందాక మాట్లాడుకున్న డెడ్ హ్యాండ్ వ్యవస్థ గురించి ప్రపంచ దేశాల ఇంటెలిజెన్స్ వర్గాల్లో ఒక పెద్ద చర్చ జరుగుతోంది. సోవియట్ యూనియన్ కాలంలోనే దీని సైబీరియాలోని లోతైన పర్వతాల కింద ఎక్కడో అమర్చారని ఒక టాక్ ఉంది. ఇది కేవలం ఒక కంప్యూటర్ ప్రోగ్రాం మాత్రమే కాదు, దీనికి సెన్సార్లుంటాయి. రష్యా భూభాగంపై రేడియేషన్ పెరిగినా లేదా మాస్కోలోని కమాండ్ సెంటర్ నుంచి సిగ్నల్స్ ఆగిపోయినా ఇది ఆటోమేటిక్గా యాక్టివేట్ అవుతుంది. అంటే యుద్ధం గెలవడానికి కాదు, శత్రువును కూడా తనతో పాటు సమాధి చేయడానికి రష్యా సిద్ధం చేసుకున్న ఆత్మహత్యాయుధం ఇది. అందుకే పుతిన్ నివాసంపై దాడి చేయడమంటే తెలియకుండానే ఆ డెడ్ హ్యాండ్ బటన్ని టచ్ చేయడం లాంటిదని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఫ్రెండ్స్, పరిస్థితి చూస్తుంటే చాలా భయంకరంగా ఉంది. రష్యా ఆర్మీ ఇప్పుడు మా సహనాన్ని పరీక్షించవద్దు అని హెచ్చరిస్తోంది. ఏ క్షణమైనా కీవ్ నగరంపై రష్యా తన పూర్తిస్థాయి బలాన్ని ఉపయోగించి దాడి చేసే అవకాశం ఉంది. పుతిన్ ఇంటిపై జరిగిన ఈ దాడి శాంతి చర్చల మీద నీళ్లు చల్లిందా, లేక ఇది ఉక్రెయిన్ అంతానికి దారితీస్తుందా అనేది వేచి చూడాలి. ఈ విషయంపై మీ అభిప్రాయం ఏంటి? ఉక్రెయిన్ చేసింది కరెక్టేనా, లేక ట్రంప్ అన్నట్టు ఇది ఒక మూర్ఖత్వపు చర్య? కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ పొలిటికల్ అనాలిసిస్ కోసం మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. జై హింద్.